నిన్న ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా వచ్చేసాయి. రకరకాల ఎగ్జిట్ పోల్స్ వాళ్ళ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మనం తమిళనాడు రాష్ట్రానికి వస్తే పీపుల్స్ పల్స్ డిఎంకే 125 నుంచి 140 స్థానాలు, ఏఐఏ డిఎంకే 65 నుంచి 80 స్థానాలు, టీవీకే 18 నుంచి 24 స్థానాలు, అదర్స్ 2 నుంచి 6 స్థానాల్లో గెలుచుకుంటారని చెప్పేసి చెప్పడం జరిగింది తమిళనాడు రాష్ట్రం. అదేవిధంగా వెస్ట్ బెంగాల్లో పీపుల్స్ పల్స్ వాళ్ళు బీజేపీ 95 నుంచి 110, టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 177 నుంచి 187, అంటే మళ్ళీ వాళ్ళే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 3, లెఫ్ట్ వాళ్ళు 1, 2, 3, మిగతా వాళ్ళంతా కూడా 3 సీట్లు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా కేరళలో మొత్తం 140 సీట్లు ఉంటే పీపుల్స్ పల్స్ వాళ్ళు చెప్పినటువంటి ఎగ్జిట్ పోల్స్ చూస్తే యూడిఎఫ్ అంటే కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా వాళ్ళ అనుబంధ పార్టీలు అధికారాన్ని చేజెక్కించుకుంటాయి. ఎవరైతే ఎగ్జిస్టెడ్గా ఉన్నారో ఎల్డిఎఫ్ పినరయి విజయ్ గారు ఆ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. యూడిఎఫ్కి 75 నుంచి 85, ఎల్డిఎఫ్కి 55 నుంచి 65, ఎన్డీఏ అక్కడ బీజేపీకి పెద్ద గుడుసున్న అని చెప్పేసి అర్థమవుతుంది. ఇంకా అస్సాంలో అయితే వాళ్ళు సర్వే చేయలేదు, వాళ్ళ సర్వేలు అయితే రాలేదు. పుదుచ్చేరిలో వచ్చి ఎన్డీఏ 16 నుంచి 19 స్థానాలు పీపుల్స్ పల్స్ ప్రకారం, ఇండియన్ కాంగ్రెస్ 10 నుంచి 12, మిగతా వాళ్ళ అదర్స్ 1 నుంచి 2. ఇది పీపుల్స్ పల్స్ వాళ్ళు చెప్పంటే సంచలన ఎగ్జిట్ పోల్స్. సో తమిళనాడులో డిఎంకే పార్టీ, వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ, పుదుచ్చేరిలో ఎన్డీఏ అక్కడ పాసిబిలిటీ ఉంది. అస్సాంలో కంప్లీట్గా వన్ సైడ్గానే చూపిస్తున్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తున్నాయి. 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది.